ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్. మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. మరొక 7 రోజుల్లో అదృష్టం మారబోతుంది. జూన్ 28వ తేదీ మొదలు మీకు మహారాజయోగం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మరొక 7 రోజుల్లోనే కన్యా రాశి వారందరికీ కూడా అధికమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూస్తున్న ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అయితే ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోతోందని సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక పరంగా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కూడా ఎదుర్కొని మీరు ఇప్పుడు కొత్త ఆశలతో ముందుకు సాగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను చూస్తారు. జూన్ 28వ తేదీ నుండి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే దిశగా కదలవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త మీ చెవిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో మీ అదృష్టం మెల్లగా మీకు అనుకూలంగా మారుతున్నట్లుగా అనిపించవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గతంలో కంటే మెరుగైన అవకాశాలు అయితే లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా ప్రశంసలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా ఆదాయాన్ని పెంచే మార్గాలు కనిపిస్తాయి. కొందరికి అనుకుని ధనలాభం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చర్చలు కూడా జరగవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మరియు మద్దతు కూడా బలంగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో కూడా మంచి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు గతంలో భయపడి వదిలేసినటువంటి పనులు ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ లక్ష్యాలపైన స్పష్టమైన దృష్టిని ఉంచండి. క్రమశిక్షణతో పనిచేస్తే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశము ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో కొందరు మీ యొక్క పురోగతి చూసి ఆశ్చర్యపోవచ్చు. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని గుర్తించే పరిస్థితి అయితే వస్తుంది. మీ శ్రమ, మీ యొక్క సహనం, మీ యొక్క నమ్మకం కూడా ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడడం ప్రారంభమవుతుంది. జూన్ 28వ తేదీ తర్వాత వచ్చే రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది కూడా పలకవచ్చు. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం మరియు వ్యక్తిగత పట్టుదల వంటి మారే అవకాశాలు మీ జీవితాన్ని మరింతగా ఆశాజనకంగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. కన్యా రాశి వారి జీవితంలో ఒక వెలుగైన కాలం ప్రారంభమవుతున్నట్లయితే కనిపిస్తోంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కృషిని కొనసాగించండి. మీరు కలలు కనే విజయాలకు చేరువయ్యే అవకాశాలు మీ ముందున్నాయి. జూన్ 28 నుండి ప్రారంభమయ్యే ఈ కొత్త ప్రయాణం మీకు సంతోషం, పురోగతి మరియు ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ కన్యా రాశి వారికి గోల్డెన్ టైం అనేది సమయంలో మొదలు కాబోతుంది. మీరు జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలు ఎదురై ఉండవచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం కనిపించక నిరాశ కూడా చెంది ఉండవచ్చు. కానీ ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చేటట్లే ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆశాజనకమైన మార్పులకు కాలం ప్రారంభం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు క్రమంగా మీ వైపు అడుగులు వేయవచ్చు. జూన్ 28వ తేదీ తర్వాత మీ ఆలోచనల్లో, నిర్ణయాలలో, జీవిత విధానంలో కూడా ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఇంతకాలం నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుండో సాధించాలి అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరువయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణం కావచ్చు. అటువంటి అవకాశం మీ జీవితంలో కూడా ప్రవేశించే సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా మీ పరిస్థితులు క్రమంగా మెరుగుదల అనేది కనిపిస్తోంది. అంతేకాదండి, ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు, ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీ ప్రతిభను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విలువను అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. మీరు చూపించే ప్రతి పనితీరు కూడా క్రమశిక్షణ, పట్టుదల ఇతరులను ఆకట్టుకోవచ్చు. మీ పైన నమ్మకం పెంచుకునే సమయం అయితే ఇది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు ఎంతగా నమ్ముతారో అంతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ విషయాల్లో కూడా శుభ పరిణామాలు అయితే కనిపిస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది.
గతంలో ఉన్నటువంటి కొన్ని అపార్థాలు తొలగి బంధాలు బయటపడే అవకాశం ఉంటుందండి. పెద్దల యొక్క ఆశీర్వాదం మరియు మంచి సలహాలు మీకు మంచిగా ఉపయోగపడుతున్నట్లుగా అనిపించవచ్చు. ప్రేమ మరియు వివాహ సంబంధ విషయాల్లో కూడా మంచి పరిణామాలు అయితే కనిపిస్తాయి. ఒంటరిగా ఉండే వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన వార్తలు వినిపిస్తాయి. జూన్ 28 తర్వాత మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు గతంలో భయపడి చెయ్యని పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతారు. మీ యొక్క లక్ష్యాల కోసం మరింత కష్టపడాలని తపన మీలో పెరుగుతుంది. అదే మీ యొక్క విజయానికి ప్రధానమైన కారణం కూడా కావచ్చు. అయితే ఈ సమయంలో ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా మీ యొక్క కృషిని కొనసాగించాలి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. క్రమశిక్షణ, సహనం, సానుకూలమైన దృక్పథం మీకు మరింత మంచి ఫలితాలను అందించగలుగుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త అవకాశాన్ని గౌరవించండి. కొత్త వ్యక్తులు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు మీ యొక్క భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తాయి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకుని బాధపడకుండా వాటి నుండి నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. కన్యారాశి జాతకుల యొక్క ప్రత్యేకమైన సందేశం ఏమిటి అంటే, మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి సమయం దగ్గర పడిపోతుంది. మీ కష్టం వృధా కాలేదు. మీ యొక్క సహనం పరీక్షింపబడింది. ఇప్పుడు ఫలితం పొందే దశ ప్రారంభం అవుతుంది. జూన్ 28వ తేదీ తర్వాత మీ జీవితంలోకి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ యొక్క విజయాన్ని ఆపగల శక్తి అయితే ఎవరికి కూడా ఉండకపోవచ్చు. ఈ కన్యా రాశి వారు ఇక జీవితంలో గోల్డెన్ చాప్టర్ అనేది ప్రారంభం కాబోతుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే చూసేద్దామండి. కన్యా రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుకైన ఆలోచన కలవారుగా ఉంటారు. సమస్యలను విశ్లేషించి సరైన పరిష్కారం కనుగొనగలుగుతారు. కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది. మీ అదృష్టం కంటే కష్టాన్ని ఎక్కువగా వీరు నమ్ముతారు. ఒక పని చేపడితే పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. కుటుంబం, ఉద్యోగం, స్నేహం ఏ విషయంలోనైనా బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. నిజాయితీ అంటే అబద్ధాలు, మోసాలు వీరికి ఇష్టం ఉండదు. సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతారు. క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. సమయపాలన, ప్రణాళిక, క్రమబద్ధమైన జీవన శైలి కూడా వీరికి ప్రత్యేకతలు. వీరి బలహీనతలు ఏమిటి అంటే ఎక్కువగా ఆలోచించడం. చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించి కొన్నిసార్లు ఆందోళన చెందుతారు. పరిపూర్ణత కోరుకోవడం, ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడం వల్ల ఒత్తిడికి గురి అవుతారు. విమర్శించే స్వభావము, తప్పులను త్వరగా గుర్తిస్తారు. అందుచేత కొన్నిసార్లు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. భావాలను దాచుకోవడం, మనసులోని బాధను బయటకు చెప్పకుండా తమలోనే తాము ఉంచుకుంటుంటారు. ధనం మరియు ఉద్యోగం, అకౌంటింగ్, బ్యాంకింగ్, టీచింగ్, మెడికల్, ఐటీ రంగాల్లో వీరు రాణిస్తారు. డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కష్టపడి సంపాదించే స్థిరమైన ఆర్థిక స్థితిని వీరు ఏర్పరచుకుంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.